హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. పుస్లు హవా. హవా అంటే గాలి అని, వాతావరణం అని కూడా అర్థం వస్తుంది. అలాగే పరిస్థితులను కూడా మనము అప్పుడప్పుడు ఏం వాతావరణం ఇక్కడ ఏం బాగాలేదు అని అంటాం. అలాగే పుస్లు హవా అంటే ఏమాత్రము ఇంట్రెస్ట్ అనిపించింది, అనాసక్తికరమైనటువంటి హవా అంటే గాలి అన్నాం కదా. అంటే ఏమాత్రము మనకి పెద్దగా ఆసక్తిని పుట్టించని వాతావరణం, అనాసక్త వాతావరణం. అలాగే దట్టమైన పొరాన్ని కూడా అని అర్థం ఉన్నది. దట్టమైన పొర అంటే పరదా వేసారనుకోండి, అవతల పక్కన ఏమున్నదో మనకి కనపడదు. అదే ఆ తెర కొంచెము పల్చగా ఉంటే కనుక కొద్దిగా కనిపిస్తుంది. అట్లాగా కనపడకుండా ఉండే దట్టంగా ఉండేటువంటి ఆ పొరనే పుస్లు హవా అంటున్నారు. పుసియా యత్మాక్ అంటే మాటు వేయడం. మాటు వేయడం అంటే బిందెలకి లేదా ఏదన్నా చిల్లులు పెడిన మెటల్ వస్తువులకి ఆ చిల్లుని కవర్ చేయడానికి చేసే ఒక పనిని మాటు అంటారు. బట్ ఇక్కడ అది ఆ మాటు కాదు. ఒక దంగోడు దొంగతనం చేయాలి అనుకున్నప్పుడు ఏ టైంలో దొంగతనం చేయొచ్చో ఆ అనుకూలాన్ని వెతుక్కుని దానికోసమే ఎదురు చూసు నక్కి ఉండడం, దాగి ఉండడం, అలాంటి దాన్ని మాటు వేయడం అంటారు. పుస్ పొగమంచు. పొగమంచు అంటే శీతాకాలంలో ప్రొద్దుటే కనపడుతుంది. అలాగే దీనికి ఇంకా వేరే అర్థాలు ఏంటి అంటే మసక బారడం అన్నమాట. అంటే ఏదన్నా ఆలపేసాడను బాగా గాలి వచ్చినప్పుడు దుమ్ము ధూళి అంతా గాల్లోకి పైకి ఎగిరినప్పుడు అవతల కొంచెం దూరంలో ఏమున్నదో కనపడకుండా ఉంటుంది. అంటే ఆ చూపుకి క్లారిటీ దొరకదన్నమాట. దాన్నే అలాగే మబ్బు అని కూడా అంటారు. మబ్బు మబ్బుగా ఉన్నది అని, అంటే క్లియర్గా లేదు అని వాతావరణం. పుసుల అంటే ఇంగ్లీష్లో కంపాస్ అంటే దిక్సూచి, దిక్కులని సూచించేది. ఆ సూచి ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు ఆ దిక్సూచిని పట్టుకొని వాళ్ళు ఏ డైరెక్షన్లో ఏ ఏరియాకి వెళ్ళాలి అన్నది ముందే తెలుసుకుని ఆ దిక్సూచిని పెట్టుకుని వాళ్ళు ఆ దిశగా ప్రయాణం చేస్తారు. పుల్ వాషర్. వాషర్ ప్రెషర్ కుక్కర్ వాడే వాళ్ళందరికీ తెలుసు వాషర్ అంటే ఎలా ఉంటుందో. అలాగే నట్లు బోల్ట్లు వాడే చోట కూడా ఒక సన్నటి పల్చటి ఒక సపోర్టివ్ పీస్ ఉంటుంది, దాన్ని కూడా వాషర్ అంటారు. ఈ ట్యాప్లు బిగించేటప్పుడు వాటర్ ట్యాప్లు, దానికి కూడా వాషర్ ఒకటి వాడతారు అన్నమాట. అంటే నీళ్లు కారకుండా అది టైట్గా ఉండడం కోసమని వాషర్ వాడతారు. పుల్పుల్ పులుసు అంటే చేప పులుసు. అలాగే పాము కుబుసం, వీటిల్ని పుల్పుల్ అంటారు. పుద్ర పొడి లేదా పిండి, వరిపిండి లేదా గోధుమ పిండి, అట్లాగా పొడిగా ఉండేటువంటి పిండిని పుద్ర అంటారు. అయితే మరి నీళ్లు కలిపిన పిండిని కూడా మనము పిండే అంటాము. ఏం పిండి? దోసపిండి. అలాగా దాన్ని ఏమంటారు అంటే హమూర్ అంటారు.
అలాగే ఇంకా బాగా పలుచగా ఉన్న పిండినైతే సుల్హమూర్ అంటారు. ఎక్కువ నీళ్ళ నీళ్ళగా ఉండేదన్నమాట. పురుజులు గరుకైన గుచ్చుకునేటట్టు ఉండే సర్ఫేస్, అంటే ముళ్ళ ముళ్ళగా ఉంటుంది చూసారా, దాన్ని పుజులు అంటారు. పురుజులు, పురుసుజ్ అంటే గుచ్చుకునేటట్టు గరుగ్గా ఉండేటట్టు కాకుండా దానికి వ్యతిరేకమైన పదం నున్నని, మెత్తని, మృదువైన. పురే యాప్మక్ అంటే రుబ్బడము లేదా కొన్ని ప్రాంతాల్లో మెదపడము అని అంటారు. అంటే ఏదైనా ఉడకేసిన పప్పును కానీ లేకపోతే కూరగాయలను కానీ నెమ్మదిగా ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి వాడే పదం అన్నమాట, రుబ్బడము మెదపడము అని. పుస్కుల్ అంటే కుచ్చు టోపీ అంటే దారపు దారాలని ఒక పక్క బాగా కదలకుండా కట్టేసి ఇంకొక వైపు ఫ్రీగా వదిలేయడము అన్నమాట. కొంతకాలం పాటు చీరలకి అంచుల కింద ఈ కుచ్చుల్ని పెట్టి అదొక ఏమంటారు వెరైటీ కింద కుచ్చుల్ని కట్టి అమ్మేవారన్నమాట చీరలకి. అలాగే జడ కుచ్చులు, అది చాలా అందరికీ తెలిసిన కామన్ పదం. పుసుకుర్మే ప్రేలుట లేదా బ్రద్దలవుట, అగ్నిపర్వతం పేలింది అని లేదా బద్దలైంది అని చెప్తాం కదా, అంటే చాలా ఎక్కువ శబ్దంతో పేలడము, అలాగే ఎక్కువ బలమైన ఫోర్స్ఫుల్గా ఉన్నప్పుడు అది బ్లాస్ట్ అవ్వడము అని చెప్తారు. అలాగే మనుషులకి చాలా ఎక్కువ కోపం వచ్చినా కూడా ఒకేసారి ఆ కోపాన్ని అంతా మాటల రూపంలో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చాలా ఫ్యూరియస్గా అనిపిస్తుంది. అలాంటిది దాన్ని బర్స్ట్ అవ్వడము అని చెప్తారు.